నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసకులందరికీ ఈ ఆదివారపు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రీపూర్వక స్వాగతం. ఈరోజు మనం బుద్ధుడి యొక్క ఉపాయ కౌశల్య జ్ఞానం అంటే ఎవరికి ఎట్లా చెప్తాడు, వాళ్ళకి మనసుకు హత్తుకునేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళ మనసులో చిరకాలం ఉండేలాగా, ఎవరికి తగ్గట్టు ఎట్లా చెప్తాడు అనేటువంటి దాని గురించి, అలానే అతని యొక్క ఓపిక గురించి, అలానే భగవాన్ బుద్ధుడి సాధన గురించి ఈ సుత్తాలో చెప్పబడింది. మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. సంయుక్త నికాయలో ఉరగవగ్గలో ఈ సుత్తం ఉంది, కసి భరద్వాజ సుత్తం. కసి అంటే కృషి, అంటే వ్యవసాయం. అనేక మంది భరద్వాజులు ఉండబట్టి ఇతడు రైతు కాబట్టి కసి భరద్వాజ సుత్త ఈ సుత్త పేరు. ఒకసారి భగవాన్ బుద్ధుడు మగధ రాజ్యంలో దక్షిణగిరి అంటే రాజగహకు దక్షిణాన ఉన్నటువంటి ఏకనాళ అనే బ్రాహ్మణ గ్రామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో కసి భరద్వాజ బ్రాహ్మణుడు విత్తనం వేయడానికి 500 నాగళ్ళు రెడీ చేసుకొని ఉన్నాడు. ఆ ఉదయం భగవాన్ బుద్ధుడు భిక్షకు సిద్ధమై పత్త చివరాలు తీసుకొని భిక్షా పాత్రతో అతడు అక్కడ పనిచేస్తున్నటువంటి దగ్గర నిల్చుంటాడు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఆ పక్కన నిలబడి ఉంటాడు. బుద్ధుడు భిక్ష కోసం నిలబడడం చూసి కసి భరద్వాజ బ్రాహ్మణుడు ఆయనతో ఇలా అంటాడు: ఓ సమణ, నేను దున్నుతాను, విత్తుతాను. దున్ని విత్తిన తర్వాతే నేను తింటాను. మరి నువ్వు కూడా అట్లానే దున్ను, విత్తు, తర్వాతే భోంచేయి అని భగవాన్ బుద్ధుడిని అంటాడనమాట. అప్పుడు భగవాన్ బుద్ధుడు, ఓ బ్రాహ్మణ, నేను కూడా దున్నుతాను, విత్తుతాను. ఏమాత్రం ఇరిటేషన్ కానీ కోపం కానీ తెచ్చుకోకుండా చెప్తున్నాడు అనమాట. దున్ని విత్తిన తర్వాతే నేను కూడా తింటాను అని భగవాన్ బుద్ధుడు అతనితో అంటాడు. అయ్యా గౌతమ, మరి మీ దగ్గర ఇట్లాంటివి నాగలి కర్రు కానీ ఇట్లాంటివి కానీ ఏమీ లేవు, పరికరాలు ఏమీ లేవు. కానీ మీరు అలా ఎలా చెప్తున్నారు, నేను కూడా దున్ని విత్తిన తర్వాతే తింటాను అని చెప్తాడనమాట. మరి ఏం కనిపించటం లేదు కాబట్టి మీ కృషి మాకు తెలిసేలా చెప్పండి అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు గాథల్లో చెప్తాడనమాట. ఆయన కూడా ఒక గాథలో అడుగుతాడు. గాథ అంటే పద్యం లాంటిది. మన తెలుగులో కూడా ఆట వెళ్ళది, అట్లా సంస్కృతంలో కూడా ఉంటాయి కదా, చంపకమాల, ఉత్పలమాల, ఇట్లాంటివి. అట్లాంటి ఒక గాథలో భగవాన్ బుద్ధుడిని అడుగుతాడనమాట. అడిగితే భగవాన్ బుద్ధుడు చెప్తాడు, శ్రద్ధ బీజం, తపో ఉట్టి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. శ్రద్ధ అనేటువంటి నా బీజం అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. ధమ్మ మార్గంలో మనం ముందుకెళ్ళాలంటే మొట్టమొదట కావాల్సింది శ్రద్ధ. విత్తనాలు ఉంటేనే మనం ఎలాగా వ్యవసాయం చేయగలుగుతామో అలా శ్రద్ధ ఉంటేనే తర్వాత పరిశ్రమకు అనుగుణంగా ఉంటుంది. మన దగ్గర ఎన్ని విత్తనాలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం ఎంత దున్నాలి ఇలాంటివన్నీ తర్వాత వస్తాయి. ముందు అత్యావశ్యకంగా కావాల్సినవి విత్తనాలు. ఇక్కడ భగవాన్ బుద్ధుడు శ్రద్ధ అని చెప్తున్నాడు అనమాట. శ్రద్ధ అంటే నమ్మకం, విశ్వాసం. అది మొట్టమొదట ఉండాల్సినటువంటి గుణం. తర్వాత తపో ఉట్టి.
తపో అంటే తపస్సు, ఉట్టి అంటే వర్షం. మనకు తెలుసు వృష్టి అని కూడా తెలుగులో వాడుతుంటాం. అతివృష్టి, అనావృష్టి అని. ఎక్కువ వర్షం పడితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి పడకపోతే తపో ఉట్టి. ఇక్కడ తపో అంటే తపస్సు అంటే ఘోరమైనటువంటి శరీరాన్ని హింసించుకునేటువంటి తపస్సులు కాదు, కేవలం ఇంద్రియ నిగ్రహంగా మనం ఇక్కడ గ్రహించాలి. ఇంద్రియ నిగ్రహాలంటే మనకి పంచ ఇంద్రియాలు అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. వాటికి తోడు మనసు కూడా, మొత్తం కలిపి భగవాన్ బుద్ధుడి ప్రకారం 6 ఇంద్రియాలు. మరి అది నా వర్షం. పంట పండడానికి వర్షం అనేటువంటిది ఎప్పుడు కావాల్సి వస్తుంది కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది ఇట్లాంటి వర్షం. తపో ఉట్టి అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత పన్య మే యుగనంగల, ప్రజ్ఞ నా కాడి నాగలి లాంటివి. చూడండి, ప్రజ్ఞ ఉంటే మనం ఏ విషయమైనా సరే లోతుగా, నాగలి ఎలాగైతే భూమి లోపలి పొరల్లోకి చీల్చుకొని లోతుల్లోకి వెళ్తుందో అలా మనం ఏదైనా ఒక విషయం గురించి ప్రజ్ఞతో ఆలోచించినప్పుడే తెలుసుకుంటాం. కాబట్టి భగవాన్ బుద్ధుడు నా కాడి నాగలి ఇవి అని చెప్తున్నాడు అనమాట, ప్రజ్ఞనే. మరి పాపం పట్ల సిగ్గు, వీటిని భగవాన్ బుద్ధుడి ధమ్మ వినయంలో హిరి ఓ తప్ప అంటారు అనమాట. ఏదైనా తప్పుడు పని చేయడానికి మనం సిగ్గుపడ్డం ఒకటి, భయపడ్డం ఒకటి, ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి గుణాలుగా చెప్తాడు. వీటిని భగవాన్ బుద్ధుడు లోకపాల ధమ్మాలు అని చెప్తాడు అనమాట. మన మనుషుల్ని జంతువుల నుంచి వేరు చేసేవే ఈ సిగ్గు, భయము అనేటువంటివి. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే తప్పుడు విషయాల గురించి మాత్రమే చెప్పున్నాడు. ఇట్లా తప్పు విషయాల్లో చేయడంలో హిరి ఓ తప్ప అనేటువంటివి, సిగ్గు, భయం కలిగి ఉండడం అనేది. పాపం పట్ల నా సిగ్గు, నా నాగలి యొక్క పిడికర్ర. పిడికర్ర అనేది మనం దున్నేటప్పుడు దాన్ని డైరెక్షన్ని నిర్ణయించడానికి పనికొస్తుంది అనమాట. నాగలి ఎలా వెళ్తుంది అనేది పిడికర్ర దాన్ని పట్టుకొని లోపలికి నొక్కి తర్వాత ఎట్లాగైతే చేస్తారో అట్లా ఇది నా హీరి అనేటువంటిది నా నాగలి యొక్క పిడికర్ర. మరి మనస్సు అనేటువంటిది పగ్గం, దాన్ని అదుపులో చేసేటువంటిది మనస్సు. ఎట్లయితే దీనికి కట్టినటువంటి నాగలి దున్నేటప్పుడు ఎద్దులకు కట్టినప్పుడు ఆ పగ్గంతో దాన్ని అదుపు చేయడము చేస్తారు కాబట్టి మనస్సు అనేదే నా పగ్గము. మరి అలానే సతి అంటే ఎరుక కలిగి ఉండడము, స్మృతి నా నాగలి కర్రు మరియు ముల్లుగర్ర దాన్ని అదిలించడానికి వాడేటువంటిది ఆ ముల్లుగర్ర, తర్వాత నాగలి కర్రు నా సతి అని చెప్తున్నాడు అనమాట. ఇంకా భగవాన్ బుద్ధుడు నెక్స్ట్ గాథలు ఏం చెప్తున్నాడంటే శరీరంతో మాటలతో నిగ్రహాన్ని పాటిస్తాను. ఈ పంట పొలాలకి ఎట్లయితే కంచా రక్షణ ఎట్లా ఉంటుందో అట్లా ఈ శరీరం మాటల ద్వారా నేను నిగ్రహాన్ని పాటిస్తాను అని చెప్తున్నాడు. తర్వాత ఆహారం, కడుపుకు తినే ఆహారంలో నేను మితాన్ని పాటిస్తాను. ఎంత తింటున్నామనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు భగవాన్ బుద్ధుడు పచ్చవెక్కన చేసుకున్న తర్వాతే తినాలిగా భగవాన్ బుద్ధుడు తన భిక్షువులకి, శిష్యులకి అందరికీ చెప్పున్నాడు అనమాట. అసలు ఏం పర్పస్తో తింటున్నాం అనేటువంటిది చాలా ముఖ్యము. మనం బ్రహ్మచారి జీవనాన్ని గడపడానికి, మరి అలానే అంతేగాని శరీరం పెంచుకోవడానికి, ఆకర్షణీయంగా మార్చుకోవడానికి, లేకపోతే కండలు పెంచుకోవడానికి ఇట్లాంటి వాటి కోసం కాదనమాట. మనం తిన్న ఆహారం వల్ల కొత్త వేదనలు ఉత్పన్నం కాకూడదు, పాత వేదన అంతం అయిపోవాలి. అంటే ఆకలి అంతం అవ్వాలి కానీ భుక్తాయాసము ఇట్లాంటివి దరి చేరకూడదు అనేటువంటిది భగవాన్ బుద్ధుడు చెప్పి ఉన్నాడు. అట్లా ఆహారంలో మితాన్ని పాటిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ కేవలం ఆహారం గురించే చెప్పాడు కానీ ఇక్కడ మిగతావి కూడా చెప్పకపోయినా మనం గ్రహించవచ్చు. ఇంకా మిగిలిన అవసరాలు, వస్త్రాలు అంటే చివరాలు, అలానే మరి ఏదైనా విహారాలు ఉండే ప్లేస్లు, అలానే ఏదైనా జబ్బు చేసినప్పుడు మందులు, మాకులు ఇలాంటివన్నీ ఇవి కూడా మితంగానే ఉండాలి. తర్వాత సత్యంతో కలుపు తీస్తాను. సత్యం వల్ల మనకి విచక్షణ వస్తుంది అన్నమాట. ఏది సరైంది, ఏది అవసరమైంది, ఏది కాదు
అనేటువంటిది మనం నిజాయితీగా పరిశీలించుకొని చూడాలి. అట్లానే భగవాన్ బుద్ధుడు నేను పరిశీలించి కలుపు తీశాను అని చెప్తున్నాడు. తర్వాత విముక్తి పొంది కాడి విప్పేశాను. విముక్తి పొందిన తర్వాత ఇంకా తర్వాత దాని అవసరం ఉండదు. అట్లానే మనం పంట దున్నిన తర్వాత పనంతా అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని స్వేచ్ఛగా ఆ జంతువుల్ని వదిలేయచ్చు. ఇంకా ఇంకో గాథలో ఏం చెప్తున్నాడంటే, వీర్యం నా బరువులాగే ఎడ్లు. వీర్య అంటే ప్రయత్నం, నిరంతర ప్రయత్నం. ఇది శారీరకమైనది కాదు. ఎద్దులైతే శారీరకమైన ప్రయత్నం చేస్తాయి. ఈ యోగులు అనేటువంటి వాళ్ళు, లేకపోతే ఎవరైనా ఉపాసకులైనా ఎవరైనా సరే ధ్యానాన్ని ప్రాక్టీస్ చేసేటోళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ముఖ్యంగా అకుశల పాపపు ధమ్మాలు కొత్త రానికుండా చేసుకోవాలి, వచ్చినవి పోగొట్టుకోవాలి. తర్వాత మంచి గుణాలు పెంపొందించుకోవాలి, ఉన్నవి రక్షించుకోవాలి. ఇది వీరే నిరంతరం చేసేటువంటి ప్రయత్నం. తర్వాత ఎక్కడికి చేరాక చిందించాల్సిన పని లేదో ఆ చోటుకి వెనుదిరగకుండా నన్ను తీసుకెళ్తుంది. ఈ వీర్య అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది యోగక్షేమమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్తే ఇంకా ఏ రకమైనటువంటి చింతించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇది మళ్ళీ వెనుకకు తిరగడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అది ఒకే ఒక దిశ. మళ్ళీ అట్లా అంతేగాని మళ్ళీ నాగలిలో దున్నే ఎద్దులు అయితే ఏం చేస్తాయంటే ఒక సైడ్ అయిపోయాక మళ్ళీ అటు సైడ్ నుంచి దున్నుకుంటూ వస్తాయి. కానీ దీనికి దానికి తేడా ఏంటంటే, ఒక్కసారి చేరుకున్న తర్వాత మళ్ళీ వెనుదిరిగి ప్రసక్తే ఉండదు. మరి పంట వ్యవసాయం చేసిన తర్వాత ఫలసాయం ఏదో ఒకటి ఆశించే చేస్తారు కర్షకులు. మరి ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది అంటే, భగవాన్ బుద్ధుడు అమృత ఫలాన్ని ఇస్తుంది. అమత ఫలం అని పాలీలో. ఈ వ్యవసాయం చేయడం ద్వారా అన్ని దుఃఖాల నుంచి ముక్తి లభిస్తుంది. నేను కూడా ఇట్లా వ్యవసాయం చేస్తున్నాను అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట. ఇది అమృత ఫలాన్ని ఇస్తుంది, అన్ని రకాలైనటువంటి దుఃఖ విముక్తిని కలుగజేసేటువంటిది. అప్పుడు ఆ కసి భరద్వాజుడు ఒక కంచు పాత్రలో పాయసాన్ని భగవాన్ బుద్ధుడికి ఇచ్చి, మీరు కూడా మీరు తినండి, మీరు కూడా కర్షకుడే, ఎందుకంటే మీరు అమృత ఫలాన్ని ఇచ్చే వ్యవసాయాన్ని చేస్తున్నారు కాబట్టి మీరు ఈ కంచు పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని తినండి అని చెప్తాడనమాట. అప్పుడు భగవాన్ బుద్ధుడు చెప్తాడు, గాథలు పాడి నేను పాడింది నాకు అభోజ్యం, నేను తినడానికి వీల్లేదు అంటే, ఇట్లా మన తెలుగులో ఇందాక మనం అనుకున్నట్లుగా కందపద్యం, ఆట వెళ్ళది, ఇట్లాంటి గణ విభజన ద్వారా చేసినటువంటి పద్యాలు ఉంటాయి కదా, అలాంటి పద్యాలు నేను పాడడం వల్ల వచ్చినటువంటి ఆహారాన్ని నేను స్వీకరించను. ఈ ధమ్మం ఎరిగిన వాళ్ళు ఇట్లా స్వీకరించరు. భగవాన్ బుద్ధుడు మరి భవిష్యత్తులో గురించి ఆలోచించి తర్వాత అట్లా పాటలు కట్టేవాడు గొప్ప ధమ్మాన్ని వదిలిపెట్టి ఎవరైతే గాథలు పాటలు కట్టగలుగుతారో అట్లాంటి వాళ్ళకే సహాయం చేస్తారు ఉపాసకులు అనేటువంటి ఉద్దేశంతో ఇలా నిరాకరిస్తాడనమాట. సరే, గాథాగానంతో వచ్చేదాన్ని బుద్ధుడు నిరాకరిస్తాడు. ధమ్మం ఉన్నంతకాలం ఇలానే జరుగుతుంది. ఆసవాలు క్షీణించి పశ్చాత్తాపం పొందనవసరం లేని కేవలమైన మహర్షికి అన్నపానాలు సమర్పించు. పుణ్యాన్ని కోరేవారికి వాడు పుణ్యక్షేత్రాలు లాంటి వాళ్ళు. ఎవరైతే ఆసవాలు క్షీణించాయో, ఇంకా పశ్చాత్తాపం అయ్యో తప్పు చేశాను అనేటువంటి పశ్చాత్తాపం పొందాల్సిన అవసరం లేదో అట్లాంటి వాళ్ళకి అటువంటి కేవలమైనటువంటి మహర్షికి ఇచ్చినటువంటి అన్నపానాలు పుణ్యక్షేత్రం లాంటిది. పుణ్యం కోరుకునే వాళ్ళని పుణ్యక్షేత్రాలుగా చూసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నాడు. అయితే గౌతమ ఈయన అడుగుతున్నాడు అనమాట, కసిద్ భరద్వాజుడు. అయితే మరి నేను దీన్ని ఎవరికి ఇవ్వాలి అని అడుగుతాడు అనమాట. ఓ బ్రాహ్మణ, దేవతలు కానీ మారులు కానీ బ్రహ్మతో కూడినటువంటి ఈ లోకంలో దేవమానవులు కానీ శ్రమణ బ్రాహ్మణులు కానీ ఈ పాయసాన్ని తిని సరిగ్గా జీర్ణం చేసుకోగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఒక్క తథాగతుడు
మరి అతని శిష్యులు తప్ప. అతని శిష్యులు అంటే ఆ అత్యున్నత స్థాయికి చెందినటువంటి అర్హంతులుగా మనం అర్థం చేసుకోవాలి. మరి కాబట్టి నువ్వు నీళ్లు లేని చోటైనా సరే, లేకపోతే గడ్డి లేనటువంటి ప్రదేశంలోనైనా సరే ఈ పాయసాన్ని పారవేయి అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పురుగులు లేని నీటిలో ఆ పాయసాన్ని విడుస్తాడు. అప్పుడు ఆ నీటిలో పాయసం చిటపటమంటూ పొగలు సెగలు కక్కుతుంది, బుసబుసమని పొంగుతుంది. ఎంతో బాగా కాలి వేడెక్కినటువంటి నాగలి కర్రుని నీళ్ళలో ముంచితే ఎట్లా చిటపటమంటూ బుసలు కక్కుతుందో, పొగలు సెగలు వస్తాయో, అలా ఆ పాయసాన్ని నీటిలో వేసినప్పుడు ఇట్లాంటివి వస్తాయన్నమాట. అప్పుడు కసి భరద్వాజుడు భయకంపితుడై భీతిల్లినవాడై అతను రోమాలన్నీ నిక్కబొడుచుకొని భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు తలనాంచి ఆశ్చర్యం గౌతమ ఆశ్చర్యము అని చెప్తాడనమాట. పడిపోయిన దాన్ని నిలబెట్టినట్లుగా. అంటే తలకిందులుగా సాధారణ ప్రజలకు అందరికీ కనిపిస్తూ ఉంటుంది. బుద్ధులకు అర్హంతులకు తప్ప మిగతా వాళ్ళందరూ సాధారణ ప్రజలే. వాళ్ళందరికీ ఉన్నది ఏదైతే అశుభమైనటువంటిదో, అంటే అనాకారమైనదంతా అందంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా మూసిన దాన్ని తెరిచినట్లుగా. అంటే ఏదైనా మనకు సుఖము ఏదైనా అని మనం చూసినప్పుడు దానికి మూలం ఎక్కడో దుఃఖం నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత దారి తప్పిన వానికి దారి చూపించినట్లుగా. దారి తప్పి ఏవేవో చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఈ ధమ్మ మార్గంలో. అలా కాకుండా భగవాన్ బుద్ధుడు సరైన సాధన గురించి చెప్పాడు కాబట్టి అట్లా. కళ్ళున్న వాళ్ళు చీకట్లో చూడడానికి వీలుగా నూనె దీపం పట్టి రూపాలను దర్శించేలాగా. కళ్ళున్న వాళ్ళకి దీపం పట్టినట్లయితే వాళ్ళు చూడగలుగుతారు రూపాలను. అలానే భగవాన్ బుద్ధుడు ధమ్మం అనేటువంటి దీపాన్ని పట్టినప్పుడు అప్పుడు ఈ రూపం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది విజ్ఞులైనటువంటి వాళ్ళకి. అంతవరకు వాళ్ళు ఆత్మభావాన్ని నమ్ముతుంటారు. అప్పుడు అనాత్మ దర్శనం అవుతుంది. గౌరవనీయమైన గౌతములు అనేక విధాలుగా ధమ్మాన్ని వివరించి చెప్పారు. నేను గౌతమ బుద్ధుడిని శరణు వేడుతున్నాను, మరియు ధమ్మాన్ని భిక్షు సంఘాన్ని శరణు వేడుతున్నాను. నాకు ప్రవజ్జ మరి అలానే ఉపసంపద ఇవ్వండి అని భగవాన్ బుద్ధుడిని అడుగుతాడు. తర్వాత భగవాన్ బుద్ధుడి దగ్గర ప్రవజ్జ అంటే మాంకుగా మారడానికి 2 దశలు ఉంటాయి. మొదటి దశ శ్రమణేర అని అంటారు. అట్లా శ్రమణుడుగా మారిన తర్వాత భిక్షుగా మారుతారు. కాబట్టి ముందు కనీసం ఆయన ఎంత అర్హుడైనా సరే కనీసం కొన్ని గంటల ముందైనా సరే ప్రవజ్జ తీసుకోవాలి, తర్వాతే భిక్షుగా మారుస్తారు. అట్లా ఆయన ప్రవజ్జ తీసుకొని ఉపసంపద పొందుతాడు. ఉపసంపన్నుడైనటువంటి ఆయుష్మంతుడు భారద్వాజుడు ఏకాంతంలో అప్రమత్తుడై, అంటే ఒంటరిగా అప్రమత్తుడు సతితో పట్టుదలతో ప్రయత్నించి దేనికోసమైతే ఈ కులపుత్రులు ఇండ్లను వదిలి అనగారికులుగా ప్రవచిస్తున్నారో అటువంటి బ్రహ్మచర్యాన్ని ఈ జన్మలోనే తెలుసుకొని సాక్షాత్కరింపజేసుకొని, అంటే వేరే వాళ్ళ ద్వారా వినడం ద్వారా కాకుండా స్వయంగా అనుభూతి చెంది విహరించాడు. తర్వాత ఆయనకి పునర్జన్మ లేదు, బ్రహ్మచర్యం ఫలించింది, నేను చేయవలసిందంతా చేశాను, ఇంకా కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు అని తెలుసుకుంటాడు. ఆ విధంగా ఆయుష్మంతుడు భారద్వాజుడు అర్హతుల్లో ఒకడయ్యాడు. ఆయన కూడా అత్యున్నతమైన స్థాయి అయినటువంటి అర్హంతత్వాన్ని పొందుతాడు. ఇక్కడ చూడండి, భగవాన్ బుద్ధుడు ఆయన అవమానకరంగా మాట్లాడినా కానీ చాలా ప్రశాంతంగా ఆయనకి మేలు చేకూర్చాడు. ఇంకోటి, భగవాన్ బుద్ధుడు ఉపాయ కౌశల్య జ్ఞానం అనుకున్నాం కదా, ఎవరికి ఎలా చెప్తే చక్కగా అర్థమవుతుందో, ఎవరికి ఎట్లా చెప్తే మనసులో హత్తుకునేలాగా చెప్పడంలో భగవాన్ బుద్ధుడు సిద్ధహస్తుడు. అంతేందుకు అతని ప్రధాన శిష్యుడైనటువంటి సారిపుత్త బంతే కూడా ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి కమ్మటానాలు రకరకాలుగా ఇస్తాడనమాట. కానీ భగవాన్ బుద్ధుడు ఎప్పుడైతే వాళ్ళకి సరైనటువంటి ధ్యానం, ఈ ధ్యానం చేయి ఆ ధ్యానం చేయి అని సరైనటువంటి ధ్యానం ఇస్తాడు. ఉపదేశం కూడా సరైనటువంటిది, వాళ్ళ వృత్తి వాళ్ళకి తెలిసినటువంటి పదాల్లోనే భగవాన్ బుద్ధుడు వివరించడంలో సిద్ధాస్తుడు.
అలా భగవాన్ బుద్ధుడు ఇది ప్రత్యేకత. ఇంకా భగవాన్ బుద్ధుడు తాను సాధన ఎలా చేశాడు అనేటువంటిది చెప్తున్నాడు. ఆ శ్రద్ధ అనేటువంటి విత్తనం, తర్వాత తపస్సు అనేటువంటి వర్షం, తర్వాత ప్రజ్ఞ కాడినాగలి లాంటిది, పాపం పట్ల సిగ్గు, తర్వాత నాగలి యొక్క పిడి కర్ర, మనస్సు ఏమో పగ్గం అంటే దాన్ని అదుపులో ఉంచేటువంటిది, తర్వాత సతి నాగలి కర్రు. అంతేకాకుండా శరీరం మనసు నిగ్రహాన్ని పాటిస్తాడు, ఆహారంలో కూడా మితాన్ని పాటిస్తాడు. ఇంకా సత్యంతో కలుపు తీసి విముక్తి పొందిన తర్వాత ఇంకా కాడిని వదిలేస్తాడు అన్నమాట. ఇంకా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎప్పుడైతే విముక్తి చెందిన తర్వాత ఇంకా చేయాల్సిన అవసరం లేదు. మరి దీని వరకు తీసుకెళ్ళగలిగేది నిరంతర ప్రయత్నమైనటువంటి వీర్య. ఎట్లయితే నాగలిని ఎద్దులు లాక్కుంటూ వెళ్తాయో అలా వీర్యం ద్వారానే, అంటే నిరంతర ప్రయత్నం ద్వారానే ఆ నిర్వాణానికి చేరుకోగలుగుతాం అన్నట్టు. ఇలా పథాన్ని కూడా భగవాన్ బుద్ధుడు నిర్దేశించాడు. తాను ఎలా చేరుకున్నది చక్కగా వివరించి చెప్పాడు. మరి ఈ సుత్త అంతటితో సమాప్తం. మరి మరొక ఆదివారం ఇంకొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో కలుసుకుందాం. మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయాంగ్ని దుఃఖో అహం నీచాం అహం వియా హితాచా మే సుఖీ హోంతు మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తాహంతు సుఖీ సదా తతో పరంచ రాజ్యేషు చక్రవాలేషు జంతునో. సాధు సాధు సాధు.